ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు నాకు జెర్సీ, ఆకాశమేని హద్దురా, 12th ఫెయిల్ మూవీసే గుర్తొచ్చాయి. ఎందుకంటే ఈ సినిమాలో కూడా ప్యాషన్ని గట్టిగా ఫాలో అవ్వు అనే మోటివేషన్ దొరుకుతుంది. కానీ వాటికన్నా ఇందులో కన్సిడర్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ ఎక్కువే ఉన్నాయి. ఇలాంటి మూవీ డైరెక్టర్స్కి బాహుబలితో 1000 కోట్లు కలెక్ట్ చేయించిన డైరెక్టర్ రాజమౌళి కన్నా ఎక్కువ రెస్పెక్టే ఉంటుంది. ఎందుకంటే ఇవి జీవితాలను మార్చే కథలు. రాసింది గౌతమ్ తిన్ననూరి కానీ, సుధా కొంగర కానీ, విధు వినోద్ చోప్రానే కానీ, ఈ సినిమా డైరెక్టర్ ఎలానే కానీ. పైగా ఇప్పటి యూత్కి ఇలాంటి డైరెక్టర్ల అవసరమే ఎక్కువ ఉంది. స్టార్ కవిన్, అదితి పోహంకర్, ప్రీతి లీడ్ రోల్స్లో వచ్చిన లేటెస్ట్ ఓటీటీ మూవీ ఇది. ఒరిజినల్ లాంగ్వేజ్ తమిళ్ నుంచి తెలుగులో డబ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఏంటి ఇంట్రోలో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్లో యష్కి ఇచ్చిన ఎలివేషన్ ఇచ్చానని షాక్ అయ్యారా? సినిమా అలా ఉంది మరి. ఊరికే ఎలివేషన్ ఇచ్చి ట్రోల్ చేయించుకోవడానికి నాకేమన్నా సరదానా? స్టోరీ చూసుకుంటే కవి చిన్నప్పటి నుంచి సినిమా హీరో కావాలని కలలుగంటాడు. అంత చిన్నవాడి బ్రెయిన్లో ఇంత పెద్ద ఆలోచన అనే విత్తనం నాటింది యాక్టర్ అవ్వలేకపోయి ఫోటోగ్రాఫర్ అయిన వాళ్ళ నాన్న. బీటెక్ కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్లో తన పాత్ర ఎక్కువే కాబట్టి కవిన్కి గర్ల్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అక్కడే మీరాతో లవ్. వీటన్నింటి మధ్యలో తన ప్యాషన్ని ఫాలో అవుతుంటాడు. యాక్టింగ్లో వచ్చిన అవకాశం కోసం వెళ్తుంటే బూమ్ యాక్సిడెంట్. ఆ తర్వాత ఏమైంది అనేది మూవీలో చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి రోల్లో కవిన్ యాక్టింగ్ ఇరగదీశాడు. అందరి పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. క్రాఫ్ట్స్ చూసుకుంటే స్క్రీన్ ప్లే సూపర్ బసలు. సీన్ టు సీన్ కనెక్టివిటీస్ మస్తు అనిపిస్తాయి. మేకింగ్ అయితే చాలా అథెంటిక్గా, రియలిస్టిక్గా ఉండింది. ఇక మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశారు. సినిమా అయిపోయాక ఎవరా అని చూస్తే యువన్ శంకర్ రాజా. అమేజింగ్గా ఉండింది. కామెడీ బాగా జనరేట్ చేశారు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ వెట్రిమారన్ గెస్ట్ రోల్లో యాక్ట్ చేశారు. స్పెషల్ థింగ్స్ అబౌట్ మూవీ చూసుకుంటే రైటర్ అండ్ డైరెక్టర్ ఎలాన్ వర్సటాలిటీని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాలో తను ఫోకస్ చేయని ఆస్పెక్ట్ లేదనిపిస్తుంది. ఉమెన్ గురించి కానీ, లైఫ్ అంబిషన్ గురించి కానీ చాలా బాగా డిస్ప్లే చేశారు. ఫ్యామిలీ అయితే వేరే లెవెల్. ఫాదర్ని మోటివేటింగ్ ఫ్రెండ్ లాగా బాగా పోర్ట్రే చేశారు. ఇంట్లో ఉండే బామ్మల రోల్స్ అయితే అదుర్స్. మీరా అండ్ సురభి క్యారెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు. ఇవాళ సినిమాలో కంపల్సరీ అయిన 18+ రొమాంటిక్ సీన్స్ ఏవీ లేకుండానే ప్యూర్ లవ్ని చూపించారు. ఈ సినిమాలో పాటలు, వాటి లిరిక్స్ అదిరిపోయాయి. హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ దిస్ మూవీ. ఈ సినిమాకి IMDb రేటింగ్ 7. మూవీ చూశాక అనిపిస్తుంది చాలా తక్కువే అని. నా రేటింగ్ 9.5. ఈ సినిమాకి ఫ్లాట్ అయిపోయాను. మీరు ఫ్లాట్ అవుతారు. జస్ట్ బ్రేక్ లేకుండా మంచి మూడ్లో ఉన్నప్పుడు చూడండి చాలు. ఇట్స్ పొలిటికల్ క్విజ్ టైం. ఈ కింద ఇచ్చిన 5 పొలిటికల్ టర్మ్స్ ఫుల్ ఫామ్స్ కామెంట్ చేయండి. 1 EVM, 2 YSRCP, 3 NDA, 4 నోటా, 5 VVPAT. డోంట్ చీట్. చూద్దాం ఎవరికెంత పొలిటికల్ నాలెడ్జ్ ఉందో.